రైట్. బ్లీడింగ్ కోసం కన్ఫర్మ్ చేసాం కదా, టైప్స్ ఆఫ్ బ్లీడింగ్ కన్ఫర్మ్ చేయండి. ఇంటర్నల్ బ్లీడింగ్ దేని అంటాం? రైట్. ఎక్స్టర్నల్ ఓకే. సపోజ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ లోని నోస్ నుంచి బ్లీడింగ్ కాస్తే ఫస్ట్ ఎయిడ్ ఓకే చెప్పండి. ఒక చెప్తారు నువ్వు చెప్తారు ప్రెజర్ పాయింట్ లాక్ చేస్తున్నా చేసిన తర్వాత ఆగకపోతే చేతులు కానీ కాలు కానీ కొంచెం లాక్ చేసి నెక్స్ట్ ఇది ఇలా కొంచెం ఈ పొజిషన్ లో ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాత్రం ఉంచి మసాజ్ ఏం చేయమన్నాం? ఐస్ రైట్ రైట్. మనకి నోట్స్ నుంచి బ్లీడింగ్ 2 టైప్స్. ఒకటి ఎవరైనా బై ఫోర్స్ఫుల్లీ ప్రెజర్ ఇచ్చినా లేదా ఓవర్ హీట్. ఓవర్ హీట్ అంటే కన్జ్యూమ్ ద వాటర్. ఇన్ కేస్ ప్రెజర్ అనుకోండి విత్ సపోర్ట్ ఆఫ్ క్లీన్ ద మోన్ ఐస్ మసాజ్. ఇంకా ఎన్ని డౌట్స్? సపోజ్ ఒక పర్సన్ హైట్ నుంచి కింద పడ్డాడు, అందరు కూర్చోండి ఒకసారి. నేను మిమ్మల్ని చూశాను. నాకు సమాజంలో ఈ జరుగుతున్న యాక్సిడెంట్స్ అవన్నీ హార్ట్ అటాక్స్ అవన్నీ బాధ్యత అవన్నీ ఎదురవుతున్నప్పుడు నాకు ఏదో చేస్తా ఉంది. ఏంటి చేయలేదు పరిస్థితి, ఏం చేసి తప్పు అయిపోతే అక్కడ ప్రాణం పోతుంది. దీనికోసం ఈ కోర్స్ కోసం 3 సంవత్సరాలుగా మనిషి వెంటాడండి. ఈ కోర్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎవరు స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి అంటే నేను ఫస్ట్ ఆఫ్ 9 సెకండ్ అనిపించినాను పెట్టి రెగ్యులర్గా 6 ఒకసారి 2 సార్లు రెడ్ క్రాస్ సొసైటీ ఫోన్ చేయడం, ఇప్పుడు క్లాస్ పడతాను లేకపోతే అనేసి నేను తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా వాట్ ఈజ్ వాట్, నేనేం చేయాలి, ట్యూషన్ డ్రాప్స్ అన్నీ కూడా క్లారిఫైగా రమణ సార్ చెప్పారు, తర్వాత డాక్టర్ గారు కూడా వచ్చి చెప్పారు. ఇవన్నీ కూడా మేము ఆకలింపు చేసుకున్నాం. అయితే ఇదంతా థియరీ మీదకి వెళ్ళింది. ప్రాక్టికల్గా మనం ఫస్ట్ మనం హ్యూమానిటీ టెస్ట్ ముందు ఉండాలి. అది ఏ కేసు వస్తే ముందు ఉండాలి ఫస్ట్ వీక్. అప్పుడు ఆ ప్రాణాన్ని మనం ఏ రకంగా సేవ్ చేయగలం అనే దాన్ని బట్టి మిగతా లైఫ్ అనేది ఉంటుంది. మనం మెడిసిన్ అవసరం లేదు, ఏమి చేయవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా ఇస్తే చాలు. అదే